హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధురి టేస్టీ ఫుడ్. ఈరోజు నాటుకోడి కూర చేస్తున్నాను. ఈ నాటుకోడి కూరను సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ నాటుకోడి కూరను బగారా రైస్తో తిన్నామంటే సూపర్గా ఉంటుంది. 1 kg నాటుకోడి కూరను తీసుకున్నాను. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, 4 కాజులను ఇలా ఫ్రై చేసి పేస్ట్గా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. ఈరోజు నాటుకోడి కూర కుండలో ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బండపువ్వు, బిర్యానీ, 1/2 టీ స్పూన్ షాజీరా, ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్, కాజు పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసిన తర్వాత నాటుకోడి చికెన్ని వేసి 5 మినిట్స్ బాగా ఫ్రై చేయాలి. ఇలా 5 మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేయాలి. వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు చికెన్లోకి 2 టీ స్పూన్స్ ధనియా పౌడర్, 2 టీ స్పూన్స్ కొబ్బరి పౌడర్ వేసిన తర్వాత చికెన్ని బాగా ఫ్రై చేయాలి. 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్స్ కారం వేసి చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా కలపాలి. చికెన్లో ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి. వేసిన తర్వాత 2 నిమిషాలు బాగా ఫ్రై చేసి నాటుకోడి ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. కుండ పైన ఇలా మూత పెట్టుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి నాటుకోడి చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా మూత పైన నీళ్లు పోయడం వలన కూరలో నీరు ఇంకిపోకుండా నాటుకోడి కూర చక్కగా ఉడుకుతుంది. అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఉండాలి. నాటుకోడి కూరను ఇలా 40 నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా మెత్తగా ఉడికిపోతుంది. నాటుకోడి చికెన్ చక్కగా ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా వేసి 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర, పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఎంతో టేస్టీగా నాటుకోడి చికెన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.